రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో దారుణం జరిగింది. లేడీ అడ్వకేట్ను దారుణాతి దారుణంగా చంపి హతమార్చాడు సొంత అన్న. చేవెళ్ల కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తోంది స్వప్న అనే ఓ మహిళ. అయితే స్వప్న కుటుంబంలో ఆస్తి గొడవలున్నాయంట. కొంతకాలంగా ఈ ఆస్తి గొడవలు కాస్త రెచ్చిపోయాయి, మరింతగా హాట్ టాపిక్ అయ్యాయి. పొలం దగ్గర పంచాయతీ జరుగుతూ ఉండగా స్వప్న పైన దాడి చేశాడు సోదరుడు. ఈ ఘటనను పెద్ద ఎత్తున కోర్టు సంబంధించినటువంటి అడ్వకేట్లంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సొంత అన్నే స్వప్నను హతమార్చాడు. ఆస్తగాదాలున్నాయి, పంచాయతీ అని చెప్పి పిలిచారు. పొలం దగ్గర పంచాయతీ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా స్వప్న పైన కత్తులతో, వేట కొడవలతో దాడి చేసి చాలా దారుణంగా హతమార్చాడు. స్పాట్లోనే కుప్పకూలిపోయింది స్వప్న. తను చేవెళ్ల కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తోంది. దీంతో ఆ అడ్వకేట్లంతా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఒకసారి రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అడ్వకేట్లకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. చేవెళ్ల కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్న సదరు మహిళ స్వప్న తన సొంత అన్న చేతిలోనే దారుణంగా చనిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో ప్రజెంట్ వాళ్ళ కుటుంబంలో తగాదాలు ఉన్నాయి. తగాదాల నేపథ్యంలో ఆస్తి తగాదాల్లో పొలం దగ్గరికి పిలిచి పంచాయతీ కోసం అని చెప్పి అన్న ఆ సదరు మహిళని దారుణంగా కొడవళ్లతో దాడి చేసి హతమార్చడంతో ఇప్పుడు అడ్వకేట్లు మొత్తం కన్నెర చేశారు. రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాస్తా రోకో చేపట్టారు. మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్, అప్డేట్స్ ఏంటి? ఎన్ని రోజులుగా ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి? సో ఆ సమయంలో కేవలం స్వప్న మాత్రమే పంచాయతీలో పాల్గొన్నారా? ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారా? ఇది ఒక స్కెచ్ ప్రకారమే జరిగిందా? మనోజ్, కేతిరెడ్డిపల్లిలో ఘోరం జరిగింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఈ దారుణం జరగడం జరిగింది. స్వప్న సుమారుగా 34 సంవత్సరాల వయసున్న స్వప్న న్యాయవాది తన ప్రాక్టీస్ కొనసాగిస్తా ఉంది. ఈ గ్యాప్ లోనే తన అన్న చేతిలోనే అత్యంత దారుణంగా దుర్మరణం చెందడం జరిగింది. ఈ ఘటన వెనకాల మొత్తం కూడా ఇది ఏం జరిగింది, ఎందుకు చంపాల్సి వచ్చిందనే దానిపై పూర్తి వివరాలపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. హత్యకు గురైన స్వప్న మృతదేహం భాస్కర్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. మరి నిజానికి ముందు వరకు కూడా స్వప్న మరణం చెందింది, గాయపరిచారు అన్న నేపథ్యంలో పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఎవరు చంపారు, ఏదైనా కేసులో స్వప్న ఇన్వాల్వ్ అయి ఉందా, ఏదైనా కేసు డీల్ చేస్తుందా, ఏదైనా ల్యాండ్ సంబంధించిన ఇష్యూలో ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే నేపథ్యంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఇదంతా దారుణం అంతా కూడా తన సొంత అన్న రాజే చేసేందుకు కూడా పోలీసులు ఒక అంచనాకంటే రావడం జరిగింది. తనపై అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ఎందుకని ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఏ విధంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడంపై కొంతమంది కూడా పెద్ద ఎత్తున న్యాయవాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీద దిగి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి ఒక కేసును నిలబెట్టాలి, ఒక కేసును న్యాయం కల్పించాలి. ఎందుకంటే ఎవరు ఏ తప్పు చేసినా న్యాయవాదుల్ని ఆశ్రయిస్తా ఉంటారు, మాకు న్యాయం జరగాలంటూ కూడా వారిని దగ్గరికి ఆశ్రయిస్తా ఉంటారు. ఎందుకంటే చట్టం చెప్పిన వారు ఎవరికి ఏ
ఉపయోగం కలవాలన్నా ఎలాంటి లాభం చేకూరాలన్నా న్యాయవాదులు చేస్తా ఉంటారు. ఎవరికి ఆపద వచ్చినా కూడా న్యాయవాదులు వారి దగ్గర నుండి పోరాడుతుంటారు. అలాంటి న్యాయవాదిగా ఈ రోజు ఇలాంటి దుస్థితి వచ్చిందంటే న్యాయవాదులు భవిష్యత్తులో ఏమైనా మాట్లాడాలన్నా, ముందుకెళ్ళి ఎవరికైనా చెప్పాలన్నా, ఎవరికైనా వాదించాలన్నా కూడా మా పరిస్థితి ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున న్యాయవాదులందరూ కూడా మొయినాబాద్ ఆ రహదారిని ఏదైతే ఉందో దాన్ని ముట్టడించడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున న్యాయవాదులందరూ కూడా దీని గురించి, ఈ కేసు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎప్పుడు దీనిపై పూర్తి వివరాలు ఇంకా అందాల్సింది. మరి ఎందుకు చంపాల్సి వచ్చింది ఈ కేసు గురించి అనే దానిపై స్పష్టత రావాల్సింది. మరి స్వప్న మృతి పట్ల నిజంగా వారి కుటుంబ కలహాలే ఉన్నాయా, కుటుంబ తగాదాల వల్లే అన్న చంపాడా, లేకపోతే ఇంకేదైనా సంబంధం ఉన్నాయా, లేకపోతే ఇంకెవరైనా పని చేయించుంటారా అనే దానిపై ఇంకా లోతట్టుగా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. మరి ఒక న్యాయవాది సుమారుగా 31 సంవత్సరాల న్యాయవాది ప్రాక్టీస్ చేస్తా ఉంది. ఈ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఏదైనా కేసుకు సంబంధించిన అప్డేట్స్ కూడా తాను పరిశీలించిన కేసులు కావచ్చు, వారి తోటి లాయర్లతో మాట్లాడిన మాటలు కావచ్చు, అన్ని కూడా రికవరీ చేస్తా ఉన్నారు. మరి ఇంటి కలహాలే, ఇంటిలో ఉన్న సిచ్యువేషన్, ఇంటి కలహాల వల్ల ఇదంతా జరిగిందనే నేపథ్యంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరి ఎందుకని ఇంతటి దారుణానికి సొంత అన్న రాజే ఇంతటి స్కెచ్ ప్రకారమేనా, పక్కాగా ప్లాన్ ప్రకారమే పంచాయతీ అని పిలిచారా? తను ఒంటరిగానే ఉందా ఆ సమయంలో, లేకపోతే ఇంకా పంచాయతీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, లేకపోతే స్వప్న తల్లిదండ్రులు వీళ్ళు కూడా ఉన్నారా? ఎస్, ప్రస్తుతానికైతే వారి అన్న రాజుని కస్టడీ తీసుకోవడం జరిగింది. అతను విచారిస్తా ఉన్నారు. అతను పూర్తి వివరాలు, అసలు ఎందుకు స్వప్నపై నువ్వు అంత పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటి, ఎందుకంటే ఒక పశువుని మళ్ళించినట్టుగా నువ్వు సొంత అతని చెల్లిపై ఇలా దాడి చేశావంటే నువ్వు ఎంత కిరాతకుడు అంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా అతన్ని దూషిస్తా ఉన్నారు. మరి ఏ కోణంలో ఇదంతా జరిగింది? ఎందుకంటే స్వప్న ఏదైనా ప్రేమ వివాహం చేసుకుంటానంటే అన్న నిరాకరించి ఎంతో చెప్పకుండా నేను చూసుకుంటానని చెప్పి తీసుకెళ్లి ఏదైనా ఆఘాతానికి పాల్పడి ఇలాంటి చంపడానికి తీసుకెళ్లాడా, లేకపోతే ఇంకా కారణాలు ఉన్నాయా దానిపై ఈ లోతట్టుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. మరి నిజానికి స్వప్న ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక అడ్వకేట్ గా సుమారుగా ఎన్ని సంవత్సరాలు చదివింది, కుటుంబానికి అండగా నిలబడింది. తన ఊరు అందరికి కూడా ఒక లాయర్ ఉన్నప్పుడు ఒక స్వప్న ఉన్న ధైర్యంగా ఊర్లో ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా ధైర్యంగా చెప్పుకుంటారు స్వప్న గురించి. ఈ నేపథ్యంలో అన్నే స్వప్నం చంపాడు అంటే ఏదన్నా ప్రేమ వ్యవహారం అయి ఉండొచ్చు కూడా పోలీసులు ప్రాథమికంగా ఒక అనుమానం కింద పెట్టుకొని అయితే చూస్తా ఉన్నారు. మరి రాజుని విచారించే సమయంలో పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. మరి ఆ రాజు ఎందుకని ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు, ఎవరితో కక్షపూరితంగా ఎవరైనా గొడవలు ఉన్నాయి, ఎందుకంటే ఎవరితోనే శత్రుత్వం పెట్టుకోవడం వల్ల, స్వప్న వారితో సన్నిహితంగా ఉండడం వల్ల రాజు తన కోపం వచ్చినా, లేకపోతే రాజు మానసిక స్థితి ఎలా ఉంది, ఇలాంటి పలు అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా సుమారుగా ఇన్ని సంవత్సరాలు చదివి ప్రాక్టీస్ చేసి ఇప్పుడు స్వప్న మరణం పైన తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, తోటి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అప్పటి వరకు అయితే తల్లిదండ్రులు రోధిస్తా ఉన్నారు. ఏ విషయం అయితే ఇంకా వరకు కూడా స్పష్టంగా చెప్పలేకపోతా ఉన్నారు. ఇప్పటికి కూడా రాజు పని చేశారంటే తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రాజు చేసింది ఇంత కుటుంబ సభ్యులు కూడా తెలియదంటూ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి రాజు పోలీసుల ముందు వచ్చి ఏదైనా మాట్లాడి ఇది జరిగింది, ఇలా జరిగింది, దీనికి గల కారణాలు ఇవన్నీ చెప్తే తప్ప పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. మనం రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో దారుణం జరిగింది. లేడీ అడ్వకేట్ చాలా దారుణంగా సొంత అన్నే హతమార్చాడు. చేవెళ్లకోటలో అడ్వకేట్గా పనిచేస్తున్న ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఈ మహిళ స్వప్న పొలం తగాదాలు ఉన్నాయంట. దీంతో పొలం దగ్గరికి పిలిచి సొంత అన్న రాజునే ఆ అమ్మాయి పైన చాలా దారుణంగా కత్తులతో దాడి చేసి హతమార్చాడు. దీంతో ఆ అడ్వకేట్లు మొత్తం కూడా కన్నెర చేశారు, రోడ్డుపైకి ఎక్కారు, రాస్తారోకో చేశారు. తగిన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ వారంతా ఆందోళన చేపడుతున్నారు. సో స్వప్న మరణానికి సొంత అన్నే కారణమవడంతో కుటుంబీకులు కూడా కన్నీరు ముందుగా విలపిస్తున్నారు. ఒకసారి రోడ్డు పైన ఆ అడ్వకేట్లు పోలీసులు ఎటువంటి వాగ్వాదాన్ని దిగుతున్నారు, ఏ రకమైన నినాదాలు చేస్తున్నారు, వారి డిమాండ్స్ ఏంటో చూద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.